సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు మధ్యపాటి శ్రీనివాసరావు అండి. ఓకే సార్, మీరు చంద్రవరం సర్పంచ్ కదా సార్? మీరు 2021లో చంద్రవరం సర్పంచ్గా ఎన్నికయ్యాను. ఓకే. అప్పటి నుంచి అలాగే కొనసాగుతుంది. ఓకే. 2021 నుంచి ఏం చేశారు మీరు సర్పంచ్ అయిన తర్వాత? చంద్రవరంలో ఏమేమి కార్యక్రమం చేశారు? చంద్రవరంలో మేము సర్పంచ్ అయ్యాక ఎస్సీ ఏరియాలో పూర్తిగా డ్రైన్లు అన్నీ కట్టేశానండి. మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైన్లు వేసాను. ఓకే. అండర్ గ్రౌండ్ డ్రైన్ వేసాను, మామూలు పెద్ద డ్రైన్లు కూడా వేసాను. ఆర్ఎంపీ రోడ్డు మేము వచ్చేటప్పటికి దమ్ చేసి నాటేసుకునేలాగా ఉండేది. ఓకే. నేను సర్పంచ్ అయ్యేటప్పటికి అది ఏంటంటే సీసీ రోడ్ తీసుకొచ్చాము. మొత్తం మీద దాన్ని సీసీ రోడ్డు 650 మీటర్లు తీసుకొచ్చాము దాన్ని మా ఊరికి. ఓకే. 650 మీటర్లో సీసీ రోడ్ వేసాం. అలాగే ఆంజనేయ బొమ్మ దగ్గర మాకు ఒక పక్కే ఉండేది రోడ్డు, లారీలో ట్రాఫిక్ తిరగలేకపోతుందని అక్కడ వినాయకుడి గుడి ఉంటే తొలగించి వినాయకుడి గుడి తీసేసి అక్కడ రోడ్డు రింగ్ రోడ్లే తయారు చేసాం దాన్ని. ఊరికి ఒక అందం వచ్చేలా చేసాం దాన్ని అక్కడ రింగ్ లాగా. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వినాయకుడి గుడి కూడా 35 లక్షలు 35 లక్షలు పెట్టి వినాయకుడి గుడి కూడా ప్రజల సహకారంతో మొత్తం మీద వినాయకుడి గుడి కూడా ఏర్పాటు చేసాం మేము తీసిన తప్పుకి. అంతవరకు డెవలప్ చేసాం. ఇవాళ కూడా ప్రతి సచివాలయం కట్టాం, ఆర్బీకే కూడా కట్టాం. మేము పంచాయతీలోకి వచ్చాక ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ కూడా ఎక్కడ కూడా సర్పంచ్ ఈ పని చేయలేకపోయి లోటు లేకుండా మొత్తం ఊరిని ఒక రకంగా తీసుకెళ్తున్నాను ఇప్పటికి. ఓకే. అంటే అప్పుడు మీరు 2021 అంటే వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ. మీరు ఏ పార్టీ తరఫున పోటీ చేశారు, గెలిచారు? నేను వైసీపీ పార్టీనే గెలిచాను. ఓకే. వైసీపీ పార్టీ గెలిచాను. నాకు ఇప్పుడు పార్టీ వచ్చాక నేను చాలా డెవలప్ చేశాను మొత్తం మీద. ఏది ఎలాగున్నా మండలంలో నియోజకవర్గంలో మొత్తం మీద నేను ఎక్కడికి వెళ్ళినా మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ చంద్రవరం సర్పంచ్ గారు చేసినట్టు ఇంకెక్కడ చేయలేకపోయారు అంటారు. ప్రతి ఒక్కరు కూడా మా నాయకులే అంటూ ఉంటారు, వైసీపీ నాయకులే అంటారు, నువ్వు చేసుకున్నట్టు ఎక్కడ చేయలేకపోయి, నువ్వు ఎలా డెవలప్ చేసావు ఏంటని అడుగుతూ ఉంటాను నేను. మరి ఎలా సాధ్యమైంది అది? ఎలా సాధ్యమైంది అంటే నా సాయశక్తిలో నేను ప్రయత్నం చేసేవాడిని. ఎప్పటికప్పుడు ఏ గ్రాంట్ వచ్చినా నేను దాన్ని తీసుకోవటం, మేడం గారి దగ్గరికి వెళ్తాం, దాన్ని ఇలాగ మాకు కావాలంటాం, దాని మీద అంత డెవలప్ చేయగలిగిన. ఇప్పుడు కూడా మా ఊరి ప్రజలు కూడా ఏమంటారంటే సర్పంచ్గా వచ్చాక చాలా డెవలప్ చేసేవి అంటారు, నన్ను చాలా ఇదిగా మాట్లాడుకుంటారు అందరూ. ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా ఊరిని ఒక రకంగా సస్యశ్యామలంగా తీసుకొచ్చాం. ఊరు మాత్రం ఏ పొరుగు నుంచి వచ్చినా ఎవరు వచ్చినా సర్పంచ్గా బాగా చేసేది ఎవరికైనా సర్పంచ్ అంటారు. అలాగే మా ఊరికి కూడా పిండ కార్యక్రమాలు ఇచ్చుకోవడానికి సచివాలయం పక్కన లేకపోతే దాన్ని కూడా ఏ ఊర్లో లేదండి ఇప్పుడు. అలాగా మా ఊర్లో అంత అలాగే షెడ్ వేసి ఆ కార్యక్రమానికి చక్కగా వచ్చిన వాళ్ళందరూ కూడా సర్పంచ్ చాలా బాగా చేసాడు, చాలా బాగా ఉంది అంటారు. ప్రతి ఊరిలో కూడా అంటే ఆ కార్యక్రమానికి ప్రతి ఊరి నుంచి వస్తూ ఉంటారు కాబట్టి దాని మీద సీసీ రోడ్లు డ్రైన్లు అన్నీ కూడా ఒక రకంగా చేసుకొచ్చి ఊరిని ఎక్కడా కూడా ఏ మూల నాకు చేయలేదు, ఆ వీధిలో వచ్చి నాకు ఈ పని చేయలేదు అనకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రతి మెయిన్ డ్రైన్ కూడా వేసింది. ఓకే సార్, ఇంతకుముందు ఏమైనా మీరు అధికారంలో సర్పంచ్ అవ్వకుండా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాజకీయ పరంగా ఉందా? మా ఫ్యామిలీ బ్యాక్ అంటే మా పెద్దనాన్నగారు, మా నాన్న అన్నదమ్ముల బిడ్డలలో ఒక పెద్దనాన్నగారు చేసేవారు. అతను 2 టర్ములు చేశాడు. ఓకే. ఆ తర్వాత బోర్డు నెంబర్గా చేసుకుంటూ వచ్చాను నేను. 3 టర్ములు బట్టి బోర్డు నెంబర్గా చేసుకుంటూ వస్తున్నాను. ఓకే. తర్వాత సర్పంచ్ అయ్యాను నేను 21లో. సో ఇప్పుడు సర్పంచ్ అయిన కొంతమంది ఇప్పుడు ఊరికి గ్రాండ్ అయిన నిధులు కూడా పక్కదారిని మళ్లించి ఏదో కాస్త కోస్తా ఆయన చూపించి అక్కడెక్కడ చూపిస్తే పనులు కొంచెం చూపించి ఆపేస్తుంటారు. కానీ మీరు చాలా అభివృద్ధి చేశారని చెప్పి ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. మీ మాట చెప్పడం ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. అంటే మీరు సేవ చేయాలని దృక్పథం చేస్తున్నారా, లేదంటే పేరు సంపాదించి లేదు ఓన్లీ సర్పంచ్తో ఆగిపోకూడదు ఇంకా రాజకీయ పరంగా ఇంకా ఎదగాలని ఉద్దేశంతో చేస్తున్నారా? సర్పంచ్గా ఎదగాలని ఉంది, ఊరిని డెవలప్ చేయాలి. ఊరు బాగా శిథిలమైపోయి ఉంది, బాగా ఊరు బాగా డెవలప్ లేకుండా ఉంది. ఊరిని డెవలప్ చేయాలి, రోడ్లు అన్ని వ్యవస్థ అంతా సిరాగ్గా ఉంది. దాని మీద మనల్ని కోరుకున్నారు, ప్రజలు బాగా కోరుకున్నారు. 1800 ఓటింగ్లో 680 ఓట్లు మెజార్టీ తీసుకొచ్చారు నాకు. ఓకే. చంద్రవరం ఆల్మోస్ట్ టీడీపీ అనుకుంటా, పక్కా టీడీపీ. టీడీపీ కానీ వైసీపీ తరఫున గెలిచారంటే నేను పోటీ చేశాను. కానీ అయినా కానీ నేను అంత మెజార్టీలో వచ్చి ఊరిని డెవలప్ చేయాలని ఆశతో. అంటే మీకు ఆ టైంలో టీడీపీ మొత్తం అంతా వైసీపీ గాలి వీచిందని ఆ ఉద్దేశంలో మీరు గెలిచారనుకోవచ్చా, లేదంటే మీ ఏదైనా ప్రజలు మీ మీద ఉన్న అభిమానంతో గెలిచారనుకోవచ్చా? ప్రజలు నా మీద ఉన్న అభిమానంతో వేశారండి. అభిమానంతో గెలిచారు. వైసీపీ కాదు, ఏ పార్టీ కాదండి, ప్రజల అభిమానం అండి.
అభిమానంతో నన్ను అలా గెలిపించారు. అంత మెజార్టీ అంటే పార్టీ అంటే టీడీపీ, పక్క పార్టీ టీడీపీ మా ఊరు. మరి 650-80 ఓట్లు మెజార్టీ వచ్చిందంటే దాన్ని ఏమనుకోవాలండి, మనం ప్రజలు మనం తీసుకురావాలని, ఎదరికి తీసుకురావాలి, డెవలప్ చేస్తాడు ఊరిని, ఏమైనా డెవలప్ చేసి ఒక పట్టుదల ఉంది మనిషికి. ఆ నమ్మకం అయితే మనకి ఓటేసి గెలిపించి అంత మెజార్టీ తీసుకొచ్చారు. 7 వార్డు నెంబర్లు మొత్తం అన్నీ చేసుకొచ్చారండి. ఆ విధంగానే నేను ప్రజలు ఎంత మనం నమ్మకంగా తీసుకొచ్చారో ఆ నమ్మకం మీదే మనం కూడా ఊరిని అంత డెవలప్ చేసామండి. ఓకే సార్, ఇప్పుడు మొన్న అయితే టీడీపీ, మీరు వైసీపీ పార్టీ తరఫు కూడా మీకు సపోర్ట్ చేశారు పార్టీ కూడా, కానీ ఇప్పుడు టీడీపీ కూటమి కదా, మీరేం వైసీపీ పార్టీ తరఫున గెలిచారు. ఇప్పుడు కూడా మీరు పనులు చేస్తున్నారంట. కొంతమంది సర్పంచ్ని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మా పార్టీ కాదు అధికారంలో ఉన్నదే వేరే పార్టీ, అందుకని మేము నిధులు తెచ్చుకోలేకపోతున్నాం, అందుకని మేము ఏమి చేయలేకపోయామని చెప్పడం జరుగుతుంది. కానీ మీరు పార్టీతో సంబంధం లేకుండా కూడా పనులు చేయగలుగుతున్నారు. ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? చెక్ చేసుకోవడమే సాధ్యమండి, అంతగానే ఉంది. గ్రామ ప్రజలను బట్టి, మనం డెవలప్మెంట్ బట్టి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని మొత్తం మీద టీడీపీ పార్టీ అయినా నేను టీడీపీ నాయకులు కూడా కలుసుకుని వెళ్తున్నాను. ఓకే, అంటే కలుపుకుని వెళ్ళి మనస్తత్వం కలిగి ఉన్నారు మీరు. అది ఓకే, దాని గురించి పనులు చేయగలుగుతున్నారు. దాని గురించి మనం కూడా పనులు చేయగలుగుతున్నాం. వాళ్ళు కూడా మనం చెప్పి చేస్తున్నారు, మీరు ఊరిని డెవలప్ చేయాలి అబ్బాయి, మనకు కావాల్సిన ఊరిని డెవలప్ చేయాలి. ఎలా డెవలప్ చేయాలంటే మీరు ఏ నిధులు తెచ్చుకోండి, పంచాయతీలో మాత్రం తీర్మానానికి ఏ మంత్రం లేకుండా మనకు ఊరు డెవలప్ కావాలి. ఓకే అని నేను వాళ్ళకి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం వాళ్ళు ఏం తెచ్చుకున్నా కానీ వాళ్ళకి కూడా మనం తీర్మానం ఇచ్చేస్తున్నాం, ఏమి అభ్యాసం పెట్టకుండా. ఓకే, ఆ విధంగా సపోర్ట్ చేస్తున్నారు కూడా. టీడీపీ అయినా ఏదైనా సరే ఊరు ప్రజలంతా ఊరు డెవలప్ అవ్వాలండి, పార్టీ కదండి ఇక్కడ కావాల్సింది. ఓకే, అక్కడ మొత్తం మీద చంద్రబాబు ఆదర్శ గ్రామానికి తీర్చిదిద్దాలని ప్లాన్ చేసుకున్నామండి. ఆదర్శ గ్రామంగా ఉండాలండి, అలాగే చేసామండి. మాకు నియోజకవర్గంలో 1180 గ్రామాలు ఎన్నో ఉంటాయండి మొత్తం మీద. అందులో 20 స్థానాలు ఎంచుకున్నారండి. అందులో చంద్రవరం కూడా 20 స్థానాల్లో ఒకటి వచ్చిందండి. 20 స్థానాలకు వచ్చింది చంద్రవరంలో అండి. చంద్రవరం పేరు వచ్చిందండి 20 స్థానాల్లో. ఓకే ఓకే సార్, మొత్తం మీద ఇప్పుడు ఇంకా ముందు ఇంకా మీకు ఎంత ఉంది? ఇంకా ఉందండి. ఈ 1 year ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఇంకా ఏముందండి, ఇంకా ఏమైనా గ్రాంట్లు తెచ్చి డెవలప్ చేయాలి. ఇంకా డెవలప్ చేయవలసింది ఏమైనా ఉంది? మిగిలి ఉన్నాయంటే ఇంకా రోడ్లు ఉన్నాయండి, చిన్న రోడ్లు. మాకు ఆర్ఎంపీ రోడ్లే ఉన్నాయండి. ఇంకా ఊరిని ఏం చేయాలనుకుంటున్నాం అంటే, ఊర్లో ఆర్ఎంపీ రోడ్లు ఏమైందంటే ఎక్స్టెన్షన్ చేయాలనుకుంటున్నాం మేము. ఓకే, ఆ ఎక్స్టెన్షన్ కూడా చేసేస్తే అంటే ఆక్టివే చేసేసుకున్నారు. దాన్ని కూడా కొంత మనం ఎడలిప్ చేసి దాన్ని సీసీ రోడ్లు వేసి ఊర్లో బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాం. ఇంకా అంటే ఇప్పుడు మళ్ళీ టీడీపీ తరఫున, వైసీపీ తరఫున నిలబడదాం అనుకుంటున్నారా, లేదంటే టీడీపీ తరఫున నిలబడదాం అనుకుంటున్నారా? అయిపోయిన తర్వాత 1 year అయిపోయిన తర్వాత 1 year అయిపోయిన తర్వాత పార్టీ అన్నాక ఎవరి పార్టీ ఆళ్ళకే ఉంటుంది కదండి. దీంట్లో పార్టీల సమస్య ఏముందండి, ఊరిని డెవలప్ చేయాలి, ఎవరి పార్టీ ఆళ్ళకే ఉంటుందండి. ఆ పార్టీ ఆళ్ళకే ఉంటుంది, మా పార్టీ మాకే ఉంటుందండి. అది ఎలా డెవలప్ చేశారు కాబట్టి అధికారం నుంచి తప్పుకుని వేరే వాళ్ళకి అవకాశం ఇస్తారా, లేదా కొనసాగుతారా? కొనసాగుదాం అనుకుంటున్నాం. కొనసాగుతారు అంటే మనం చేసిన డెవలప్మెంట్ బట్టి బాగానే ఉంది కదా, మనకి ఇంకా ప్రజల్లో ఇంకా సానుభూతి ఏం పోలేదండి. ఆ సానుభూతి అలాగే ఉంది. అంటే ఏ పార్టీ తరఫున నిలబడదాం అనుకుంటున్నారు? మళ్ళీ ఇదే పార్టీ, వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీ? వైసీపీ పార్టీ అండి. వైసీపీ పార్టీ. మరి వైసీపీ పార్టీ అంటే పైన అంతా టీడీపీ కూటమి కదా. టీడీపీ కూటమి వల్ల ఎవరి దానికి ఉంటుందండి, కూటమి అది పైన ఉంటుంది. అంటే మీ ధైర్యం మీకు ఉంది. అంతే, నేను ప్రజలకు పని చేశాను. మరి జగన్ కూడా అలాగే అనుకున్నారు కదా. జగన్ అనుకుంటున్నా, జగన్ వేరండి, మాది వేరండి. ఎలా సాధ్యం అంటే ఊరిని డెవలప్ చేస్తానండి, ప్రజల్లో కలిసిమెలిసిపోతాడండి. ప్రజలు ప్రెసిడెంట్ వాదా అని ఏముండదండి నాకు, అందరితో కలిసిమెలిసి వెళ్ళిపోతాను. ఇప్పుడు చూశారు కదా మీరు, లేడీస్ వస్తున్నారు, మీటింగ్ అయిపోయి వచ్చారటమ్మా వెళ్ళిపోండి అంటున్నాను. నాకు సోషల్ గా ఉంటారు మొత్తం ఎవరితోటైనా. ఓకే, నేను సర్పంచ్ నాకు గర్వం లేదండి అసలు. ఓకే, గర్వం లేదు. ఎవరన్నా దారి అంటే వెళ్తుంటే ఇలా చెయ్యి పెడితే చాలు ఆగి సమాధానం చెప్పి వెళ్తారండి. ఓకే, అది ఒక సామాన్య వ్యక్తుల్లాగా అధికారంతో లేను అన్న ఫీలింగ్ తో కాకుండా నాకు అసలు పడుతుంది. సామాన్య వ్యక్తుల్లో చేస్తున్నారు, సర్వీస్ చేసుకుంటే వెళ్తున్నారు, సర్వీస్ చేసుకుంటే వెళ్ళిపోతారండి ఎప్పుడు కూడా. ఓకే ఓకే సార్, మీరు మళ్ళా ప్రజల అభిమానంతో పొందున్నారు కాబట్టి మళ్ళీ పోటీ చేసి మళ్ళీ గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు డెవలప్ చేసే పనులు మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తాను. థ్యాంక్ యూ సార్.